ముందు వీడియోలో అమ్మ ఊరు నుంచి వచ్చింది అని చెప్పాను కదా. ఇక ఆ వీడియో నెక్స్ట్ వీడియో అండి ఇది, దానికి కంటిన్యూషన్ అని అన్నమాట. చాలా రోజులైంది, అమ్మ దాదాపు నెలన్నర అయిపోయింది. లేదంటే ముందు ప్రతి నెల కొద్ది రోజులు ఇక్కడ కొద్ది రోజులు మా ఊర్లో ఉండేవాళ్ళు. ఇక ఈసారి అయితే కొంచెము ఎక్కువ రోజులే అక్కడ ఉండాల్సి వచ్చింది. ఎలక్షన్స్, అదేవిధంగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తారు, అది ఇది ఏవో ఒక వర్క్స్ ఉంటాయి కదా విలేజెస్ అంటే. ఇక అందుకనే చాలా రోజులు ఊర్లో అయితే ఉండాల్సి వచ్చింది. నేనైతే ఫుల్ హ్యాపీ అండి. ఇంటికి ఎవరు వచ్చినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా అంతే. కొంచెం ఎవరికైనా సరే వంట చేసి పెట్టాలన్నా, వాళ్ళకి ఇష్టమైనవి వండాలన్నా కూడా ఇలాంటి విషయాలైతే నాకు చాలా ఇష్టము. మరీ గొప్పగా వండుతానని చెప్పాను కానీ కాకపోతే బాగానే వండుతాను. ఇక వస్తూ ఊరి నుంచి అమ్మ నా కోసం ఏం తెచ్చింది అనేది ఈ వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా. ఫస్ట్ అయితే ఇక వస్తూనే ఈ మొక్కలు అనేది తీసుకొని వచ్చింది. ఇవైతే లోపల వేడికి పాడైపోతాయని చెప్పి వస్తూనే ఫస్ట్ అయితే అవి తీస్తూ ఉందన్నమాట సంచిలో నుంచి. ఇక మొన్న రీసెంట్గా మనం గార్డెన్లోకి మట్టి అది తోలిచ్చాం కదా. ఇక తనకు తెలిసింది ఇక నువ్వు చెట్లు నాటుకోమ్మ మన ఇంట్లో లేవు అనేసి ఆ చెట్లు అయితే తీసుకొని వచ్చింది. వాటిని ఫస్ట్ తీసేసింది అనమాట. తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చి కాస్త కాళ్ళు మొహం అది కడుక్కొని తర్వాత నేను కాఫీ కలుపుతూ ఉన్నాను. ఇక మనం ఎక్కడైనా సరే, అది చిన్న జర్నీ కానివ్వండి పెద్ద జర్నీ కానివ్వండి, ఫస్ట్ కొంచెం జర్నీ చేసి వచ్చామంటే కొద్దిగా అలా కాఫీ తాగితే కొంచెం అయితే ఫ్రెష్ అప్ అవుతామని నేను అనుకుంటాను. అందుకనే ఇక ఒక గ్లాస్ కాఫీ అయితే కలిపాను. ఇద్దరము చెరీ హాఫ్ గ్లాస్ తాగితే చాలు. కొంచెం తాగినా కూడా మైండ్ అనేది చాలా రిలాక్సింగ్గా కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఇక అందుకని ఇక్కడ ఫస్ట్ అవన్నీ పక్కన పెట్టేసి ముందైతే ఫ్రెష్ అయిపోయి రాపమ్మ నేను కాఫీ కల్పిస్తానని చెప్పాను. ఇక తనైతే వెళ్ళింది, ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇక బ్యాగులు తీస్తూ ఉంటే అవి మళ్ళీ తీద్దువు, ఫస్ట్ అయితే కాఫీ తాగు అని చెప్పి కాఫీ ఇచ్చాను. తాగింది. తర్వాత అలా గార్డెన్లోకి తీసుకెళ్ళాను. ఇక మట్టి తోలిచ్చిన మట్టి అవి చూపించాను. ఇలాగా బుడమ చెట్టది ఇలా కాయలు కాస్తుందమ్మా చూడు అని తనకు కూడా చూపించాను. తను కూడా ఫుల్ హ్యాపీ అనమాట. తనకు కూడా చెట్లు అంటే కొంచెం ఇష్టమే, కాకపోతే మెయింటైన్ చేయడం రాదు తనకి. పర్లేదు, ఇక మనకైతే హెల్ప్ చేసిస్తుంది. ఏం కావాలంటే అవి నాకు కావాల్సిన చెట్లు అలాంటివన్నీ తెచ్చిస్తుంది. అందరికీ అన్ని పనులు రావాలనేం లేదు కదా. ఎవరి స్థాయిని బట్టి ఎవరి శక్తిని బట్టి వాళ్ళ పనులు అనేవి వస్తూ ఉంటాయి. ఇక మన చెట్టుకైతే మీకు కూడా తనతో పాటు మీకు కూడా చూపించినట్టు ఉంటుందని కెమెరా అయితే తీసుకొని పోయి ఇవి షూట్ చేసుకొని వచ్చాను. ఇక బుడంకాయలు అయితే విపరీతంగా కాసాయి. పింద పూత చాలా బాగుంది చెట్టుకైతే. పూత అయితే రాలుతుంది కానీ పిందెలు బాగానే వస్తున్నాయి. 1-2 పిందెలకైతే చిన్నగా పురుగది పడుతోంది. ఇక చూడాలి, దానికి కూడా ఏదన్నా స్ప్రే అలాంటిది చేద్దాం అనుకుంటున్నాను. 2 పిందెలైతే రెండైతే ఈ విధంగా బాగా పండిపోయాయి. మేము కోతుల నుంచి దీళ్ళని కాపాడుకోవడానికి ఇలాగా పాతవి లెగ్గింగ్స్ ఉంటాయి కదా పిల్లలవి, ఆ లెగ్గింగ్స్ని అదే కట్ చేసి దానికి కవర్ చేసి ఇలా క్లోజ్ చేస్తూ ఉన్నాము కోతుల కంట పడనీయకుండా. కోతులు ముందైతే విపరీతంగా ఉండేవి, ఇప్పుడు పర్లేదులేండి, కోతులు కొంచెం తగ్గాయి. కానీ వస్తే మాత్రము గోంగూర కానివ్వండి, ఇలాంటి ఏమైనా వెజిటేబుల్స్ కానివ్వండి అన్నీ సగం తింటాయి, సగం తినవు. పూర్తిగా అన్న తింటా పర్వాలేదు, సగం తిని సగం అక్కడ పడేస్తాయి. అదే వచ్చింది చిక్కు. సరే, వాటి నుంచి రక్షించుకోవడం కోసం అయితే ఇలా నేను లెగ్గింగ్స్ని కట్ చేసేసి కనిపించకుండా వాటికి ఇలాగ ఏలాడదీశాను. సరే, అవన్నీ చూపించుకొని ఇంట్లోకి వచ్చేసాము ఇద్దరము. వచ్చి తను ఊరి నుంచి ఏం తెచ్చింది అనేది చెప్తానన్నాను కదా. ఇక్కడి నుంచి ఊరికి వెళ్ళేటప్పుడు నేను ఏదైనా సాంబార్ పొడి, పులుసు పొడి అట్లా ఏవైనా కొట్టుకుంటాను కదండి, ఏవైనా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను కదా. ఇక అవన్నీ అయితే నేను ఇలాగ చిన్న డబ్బాల్లో వేసిస్తూ ఉంటాను. పాపం తను ఒక్కతే ఉంటారు కదా అక్కడ, ఒక్కదానికి మళ్ళీ అవన్నీ ఏం పొళ్ళు చేసుకుంటావులే అని పచ్చళ్ళు కానివ్వండి పొళ్ళు కానివ్వండి నేను వేసిస్తూ ఉంటాను. ఇక అవన్నీ ఖాళీ అయిన డబ్బాలు తీసుకొని వచ్చింది. మళ్ళీ తీసుకొని వెళ్ళాలంటే డబ్బాలు మనకు ఉండాలి కదా అనేసి ఖాళీ డబ్బాలన్నీ కూడా తీసుకొని వచ్చింది. ఇక దాంతోపాటు మా పొలంలో పండిన ఆవాలు కొన్ని పొలం వేసుకుని అతను తెచ్చిచ్చాడు. ఇప్పుడు ఆ ఎల్లో కలర్లో మూటలో ఉండేవైతే ఆవాలు, అవి కూడా తీసుకొని వచ్చింది. తర్వాత తను ఏవైనా కూరగాయలు అవి తెచ్చుకొని ఉంటుంది కదా. ఇక ఇక్కడ వస్తే 10 నుంచి 20 రోజులు అలాగా ఉండిపోతుంది, అవన్నీ పాడైపోతాయని చెప్పి తను తెచ్చుకున్నవి ఏవైనా ఉంటాయి కదా కూరగాయలు అలాంటివి అవన్నీ తీసుకొని వచ్చింది.
తను ఇక్కడ ఉన్నప్పుడు అవన్నీ కూడా పాడైపోతాయి కదా, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కొన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తుంది, అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏవైనా మిగిలిపోయినవి తీసుకొని వస్తుంది. మామూలుగా ఇవే, ఇంతకు మించి మేము తన్ని ఏది తీసుకురావని చెప్పము. అదృష్టం కొద్దీ మా వారు కూడా ఇప్పుడు తన పరిస్థితిని అర్థం చేసుకొని అది తీసుకురా ఇది తీసుకురా అని మనం చెప్తే ఆమె పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాన్న పోయి మేము ఏ పరిస్థితులలో ఉన్నాము, తన పరిస్థితిని మేము అర్థం చేసుకున్నాం కాబట్టి తను ఏదైనా తీసుకొని వస్తానన్నా కూడా నేను కానీ మా వారు కానీ ఏది వద్దు, ఊరికే రామ్మ ఉట్టి చేతులతో వచ్చి 4 రోజులు ఉండి నీకు కావాల్సింది తినేసి వెళ్ళు అని చెప్తాము. ఆల్రెడీ మా కోసం చాలానే మోసారు. నాన్న ఉన్నన్ని రోజులు కూడా మేము జాబ్ రీత్యా పుట్టపర్తిలో ఉండేవాళ్ళము. అక్కడికి కావాల్సిన బియ్యము, బేడలు, పిల్లల స్నాక్స్, ఇలాగా ఊరికి వచ్చినప్పుడంతా ఎప్పుడూ కూడా బ్యాగులే. మాకనే కాదు, తను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఇష్టమైనవి ఏవో ఒకటి తీసుకొని వెళ్తూనే ఉంటుంది. మేమెంత చెప్పినా కూడా వినదన్నమాట. ఏ ఊరికి వెళ్ళినా అక్కడ ఉండే వాళ్ళని బట్టి వాళ్ళకి ఇవి ఇష్టమేమో అవి ఇష్టమేమో అని చెప్పి వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొని వెళ్తుంది. కానీ నాన్న ఉన్నప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇంటి పెద్ద దిక్కు లేకపోతే ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలుసు అది ఎలా ఉంటుంది అని చెప్పి. కొంతమంది ఉంటారండి, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఇక వాళ్ళ పరిస్థితిని కానీ ఏమీ అర్థం చేసుకోరు. వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు అని కూడా ఆలోచిస్తారో లేదో తెలియదు, కానీ ఊరికి వస్తున్నారు అని అంటే అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఇంత పెద్ద చాంతాడంత లిస్ట్ ఇచ్చేసి నాకు అవి తీసుకురా ఇవి తీసుకురా అని చెప్పి వాళ్ళని వేధించి ఇలా చేస్తూ ఉంటారు. దయచేసి అలాంటి పిల్లలు ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, అసలు ఇప్పుడు మనం చెప్పిన లిస్టులో తీసుకురాగలరా వాళ్ళకు, అసలు వాళ్ళు ఇంత స్పెండ్ చేయగలరా, అసలు అమ్మకి ఎక్కడి నుంచి వస్తుంది, లేదా నాన్న ఒక్కరే ఉంటే నాన్నకి ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకు వచ్చే ఆ పెన్షన్లో మనకు ఇవన్నీ పెట్టగలరా, పైగా మనం పెట్టవలసింది పోయి వాళ్ళకి ఈ పరిస్థితులలో మనం వాళ్ళని అడిగితే ఏం బాగుంటుంది. ఇలాగా ఒకసారి ఆలోచించండి. ఆలోచించకుండా అలాంటి వాళ్ళను ఊరికే అది తీసుకురా ఇది తీసుకురా అని వేధించి నువ్వు నాకేం పెట్టినావు, నువ్వు నాకేం చేసినావు, ఇలాంటి మాటలతో వాళ్ళని వేధించొద్దండి. ఆల్రెడీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఈ ఏజ్లో, తోడుపోయి వాళ్ళు ఎవరైనా మనల్ని ఆదరిస్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను మనం ఆదరించాల్సింది పోయి నువ్వు నాకు ఇది పెట్టలేదు, నువ్వు నాకు అది పెట్టలేదు అని ఇలాగ మాత్రం పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నలను అస్సలు వేధించొద్దండి. ఇది మీ అక్కను అనుకొని నా చిన్న రిక్వెస్ట్. మన వీడియో చూస్తున్న ఎవరైనా సబ్స్క్రైబర్స్లో మంచి మాటలు చెప్పాలి అని నాకు ఈరోజు అనిపించింది. మనసులో ఉన్న మాటలు అయితే చెప్పాను. అసలు ఇలానే ఎందుకు చెప్తున్నావు అక్క అని అంటే, చాలామంది ముసలి వాళ్ళు అమ్మతో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళైతే చెప్పుకొని బాధపడుతూ ఉంటారంట. తను ఎప్పుడన్నా నాతో షేర్ చేసుకుంటుంది, ఇలా చూడమ్మా పాపం వాళ్ళ పిల్లలు ఇలా వేధిస్తారు అలా వేధిస్తారు అని చెప్పి. ఇక నేనైతే వాళ్ళందరికీ కూడా మన వీడియో ద్వారా ఈ మెసేజ్ని అయితే ఇవ్వాలనుకున్నాను. మీకు నచ్చితేనే వినండి, లేదా వదిలేసేయండి. అదండి, అమ్మ ఊరి నుంచి వచ్చింది, ఏమేం తెచ్చింది అనేది చెప్పాను కదా. అవన్నీ కూడా తీసి పెట్టేసుకున్నాను. మధ్యాహ్నం భోంచేసి తను కాసేపు రెస్ట్ తీసుకుంది, నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకొని నార్మల్గా ఈవినింగ్ కాఫీ అవి తాగిచ్చేసాము. నైట్కి వచ్చేసి తను వచ్చింది కదా, ఇక నైట్ జొన్న రవ్వతో బిసిబెల్లాబాత్ చేస్తూ ఉన్నాను. చాలా బాగుంటుందండి. అసలు నేను బిసిబెల్లాబాత్ చాలా రకాలుగా ట్రై చేస్తాను. అందులోనూ ఈ మధ్య కాస్త రైస్ని అయితే వాడకాన్ని తగ్గించామనే చెప్పచ్చు. దాదాపుగా రైస్ ప్లేస్లో ఏవో ఒకటి ఈ విధంగా సిరిధాన్యాలు అయితే యూజ్ చేస్తున్నాను. రాగుల్ని కానీ, కొర్రల్ని కానీ, సద్దలను కానీ, మిల్లెట్స్ని అయితే తీసుకొస్తూ ఉన్నాను. ఇక ఆ వీడియోస్ అన్నీ కూడా మీతో దాదాపుగా నేను షేర్ చేస్తూనే ఉన్నాను. మన వీడియోస్లో నేను చాలాసార్లు ఈ టాపిక్ మీద మాట్లాడాను. మన అమ్మమ్మ వాళ్ళు ఉన్నంత బలంగా అమ్మ వాళ్ళు ఉండలేరు. అమ్మ వాళ్ళు ఉన్నంత బలంగా అట్లీస్ట్ మనము 50% కూడా బలంగా ఉండడం లేదు. మనం తినే ఫుడ్ మీదనే ఆధారపడిందని అనుకుంటూ ఉన్నాను. ఫుడ్డే కాదు, శారీరక శ్రమ కూడా చెప్పొచ్చు. వాళ్ళైతే బియ్యం తిని కూడా ఇక ఇసరడము, దంచడము
ఈ విధంగా చాలా ఒండ్లిని కష్టపెట్టుకునేవాళ్ళు, ఆ తిన్నదానికి వాళ్ళు న్యాయం చేసేవాళ్ళు. ఇప్పుడు మనకైతే వాషింగ్ మిషన్లు, మిక్సీలు, గ్రైండర్లు ఇలా అన్ని పనులకు మిషన్లు వచ్చేసాయి. కాబట్టి మనము ఏ పని చేసుకోకుండా బాడీని అయితే అలా ఉంచేస్తున్నాము. అందుకనే చిన్న ఏజ్లోనే బీపీలు, షుగర్లు ఇలాగా అన్ని జబ్బులు వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా అట్లీస్ట్ తెలుసుకున్న తర్వాత అయినా సరే మనము కొద్దిగా అయితే ఆహారపు అలవాట్లలో చేంజెస్ తీసుకురావాలి అని చెప్పి నేనైతే ఈ మధ్య బియ్యాన్ని తగ్గించేసి ఈ విధంగా ఈ మిల్లెట్స్ని అన్నీ కూడా జొన్నలు కానివ్వచ్చు, రాగులు కానివ్వచ్చు, సజ్జలు, సామలు, అరికలు ఇలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం తీసుకొని వచ్చుకొని వాడుతూ ఉన్నాను. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలనేది ఎలాగో యూట్యూబ్ ఉండనే ఉంది, బోల్డ్ అన్ని వీడియోలు ఉన్నాయి. ఇక యూట్యూబ్ వచ్చిన తర్వాత మనకు చాలా ఈజీ అయిపోయింది. ఏ చిన్న విషయం తెలియకపోయినా సరే ఇలాగా సెల్ తీసుకొని మనకు కావాల్సినవన్నీ కూడా చూడొచ్చు. అలా అని చెప్పి ఈ సెల్ ఫోను చాలా అద్భుతమైనదనేం చెప్పలేము. చూస్తూ ఉన్నాం కదా, పిల్లలు ఈ సెల్ ఫోన్లు చూసి ఎంతటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారో. ప్రతిరోజు వచ్చే న్యూస్ని చూస్తూ ఉంటే ఒక్కసారి గుండెలైతే తరుక్కుపోతూ ఉన్నాయి. అనుకున్నంత మంచిదని చెప్పలేం, అనుకున్నంత చెడ్డదని చెప్పలేం. సరైన దారిలో వాడుకుంటే దీనంత మంచిది ఒకటి లేదు. అదేవిధంగా మనం వాడేదాన్ని బట్టి ఈ చెడగొట్టడానికి కూడా ఈ మొబైలే చాలు అన్నంత కూడా ఉంటూ ఉన్నాయి. ఈ విషయం మీద మీరేమంటారు అనేది తప్పకుండా మీ కమెంట్స్ని అయితే తెలియజేయండి. మీతో మాట్లాడుతూ ఈ విధంగా అయితే బిసిబేళాబాత్ అయితే తయారు చేశాను. జొన్న రవ్వతో బిసిబేళాబాత్ ఎంత టేస్టీగా కుదిరిందంటే అసలు మాటల్లో చెప్పలేను, చాలా టేస్టీగా కుదిరింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ కావాలంటే వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను త్వరలోనే, ఎలా చేయాలి అని చెప్పి. అమ్మకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. తను ఒక్కతే అని చెప్పి సరిగ్గా వండుకోదు నాకు తెలిసినంత వరకు. అమ్మలందరూ అంతే, ఒంటరిగా ఉండేటప్పుడు మనమైనా సరే ఒక్కరమే కదా అని చెప్పి ఏం వండుకుంటాంలే అని ఏదో పండ్లో ఏవో ఒకటి తినేసి అలా ఉండిపోతారు. ఇక్కడికి వచ్చినప్పుడైతే నేను ఇలాగా నాకు వచ్చినవి ఇలాగ స్పెషల్స్ అయితే ఏదో ఒకటి చేస్తాను. తన కోసమనే కాదు, పిల్లల కోసము, ఎవ్రీ సండే, సాటర్డే మా వారి కోసం అని చెప్పి చేస్తూ ఉంటాను. మాతో ఉందంటే తను కూడా తప్పకుండా తిని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ అయితే అవిసె గింజలు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇవి ఎంత ఉపయోగకరంగా ఉంటాయో అని తెలుసుకున్నారంటే మీరు ఇప్పుడే మీ డైట్లోకి అయితే యాడ్ చేసుకుంటారు. ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాట్స్ అయితే ఉంటాయండి. వీటి వలన అయితే ఆడవాళ్లలో రొమ్ము, ప్రొస్టేటు, పెద్ద పేగు క్యాన్సరు ఇలాంటివన్నీ కూడా తగ్గించడంలో సూపర్గా అయితే యూజ్ అవుతాయి. అంతేకాదు వీటిల్లో ఫైబర్ అయితే పుష్కలంగా లభిస్తుంది. ఈ ఫైబర్ వల్ల హృదయనాళాలు సరిగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గించడానికి ఈ అవిసె గింజలు చాలా హెల్ప్ అవుతాయి. వీటిని అయితే చాలామంది పొడి చేసి పెట్టుకొని, అదే కారపొడి చేసి పెట్టుకొని తింటారు, లడ్డు చేసి పెట్టుకొని తింటారు. ఇలాగా చాలా రకాలుగా వీటిని కూడా రోజు తీసుకుంటారు. మా ఇంట్లో అయితే దీన్ని ఏ విధంగా తీసుకుంటూ ఉన్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇవి మనకు అన్ని పచారీ కొట్లలో దొరుకుతూ ఉన్నాయి ఇప్పుడు, లేదా డ్రై ఫ్రూట్స్ అమ్మే షాపుల్లో కూడా చాలా బాగా దొరుకుతున్నాయి. ఇక్కడికి ఎక్కడా మేము పోలేము అనుకునే వాళ్ళైతే ఆన్లైన్లో, ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ చాలా బాగా దొరుకుతాయి. ఆ విధంగా అయితే మీరు బుక్ చేసుకొని తెప్పించేసుకోండి. 1 కప్పు అవిసె గింజల్ని మిక్సీలో ఇలాగా మెత్తటి పొడిలాగా కొంచెం ఉప్పును యాడ్ చేసి మెత్తగా పొడి చేసి పెట్టుకున్నారంటే ఈ పొడిని అయితే మనము చపాతీలు చేసేటప్పుడు 1 స్పూన్ చపాతీల్లోకి ఈ పొడిని వేసుకొని చపాతీల్లాగా ఒత్తుకోవచ్చు. ఆ విధంగా కూడా మనమైతే వీటిని తీసుకోవచ్చు. మేమైతే రోజు దీన్ని ఎలా తీసుకుంటామంటే 1 గ్లాసు మజ్జిగను రోజు మాకు పడుకునేటప్పుడు తాగే అలవాటైతే ఉంది. ఆ మజ్జిగలో దీన్ని 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని తాగామంటే చాలు, మనకు కావాల్సిన అన్నీ కూడా ఇందులో అందుతాయి మన బాడీకి. అందుకనే మేము చాలా రోజులైంది ఇది తాగబట్టి. ముందైతే చపాతీల్లో చేసుకునే వాళ్ళము, అదైతే అప్పుడప్పుడే కదా. ఇది ఇట్లా తాగడం వల్ల మనం ప్రతిరోజు కూడా వీటిని తీసుకోవచ్చు అనే దాంతో ఇలా అయితే డైట్లో అవిసె గింజలను అయితే యాడ్ చేసుకుంటున్నాము. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాను. బాగుంది, నాకేం పెద్ద తేడా అనిపించలేదు, స్మెల్ కూడా ఏం లేదు, బాగుంది.
మీరు కూడా వీలైతే మీ డైట్లోకి అయితే ఈ అవిసె గింజలను యాడ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు వీడియోస్లో మనం దీంట్లో కూడా ఏదైనా వెరైటీగా ట్రై చేద్దాము. అది కూడా మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇక అమ్మ వచ్చింది కదా, కొంచెం పని అది తొందరగా అయిపోతుంది. ఇక అమ్మ అలా హాల్లో కూర్చొని ఉంటే నాకు కావాల్సిన పని నేను చేసుకుంటూ ఉన్నాను. సరే అని చెప్పి ఒకసారి కబోర్డ్ దగ్గరికి వచ్చి కబోర్డ్లో ఏదో బెడ్షీట్ కోసం అని చెప్పి వచ్చి చూస్తే ఇంకేముంది, మొత్తం దీన్ని కంబళి అంటాం మేమైతే, మరి మీ ఊర్లో ఏమంటారు నాకు తెలియదు, కానీ సన్నటి పురుగులు మొత్తం కంబడినంతా కూడా తినేసి పొడి పొడి చేసి పెట్టినాయి. అసలు ఎంత బాధ వేసిందో తెలుసా. అసలు దీని పిక్ని నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి. అసలు స్టార్టింగ్ కొత్తది ఎలా ఉంటుంది అని చెప్పి చూసారా, ఇది ఇలా ఉంటుంది కంబళి. అది నేను ఇక్కడ కబోర్డ్లు చేయించిన తర్వాత న్యూస్ పేపర్ పరిచి బాగా గూట్లో మడతేసి పెట్టాను. చూసారా అంత పురుగు పట్టి ఇలా పిండి పిండి చేసి పెట్టిందో. ఇప్పుడు కొత్తది కొనాలంటే దాదాపు 1000-1500 పైనే ఉంటుంది. ఇవి మొత్తం 2 కంబళ్ళు. మనదొకటి అమ్మ వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు వాళ్ళది కూడా మన దగ్గరే పెట్టి వెళ్ళారు. ఇక 2 కూడా సేమ్ అదే ప్లేస్లోనే ఒకదానిపైన ఒకటి పెట్టి పైన నేను బెడ్షీట్లు అవి పెట్టుకునేదాన్ని. ఇక నేను ఇంట్లో ఉండడం లేదు కదా, జాబ్ పరంగా ఉదయం 8:15కి వెళ్తే మళ్ళీ నైట్ వచ్చేది 6:15, 6:30 అలా. ఇక టైం అనేది ఏం లేదు, అలా అవుతూ ఉండేది. ఇంకా నేను చూసుకోవడం లేదు. మొత్తం అంతా పురుగు తినింది. భయం వేసింది ఒక్కసారి. అన్నీ దానిపైన ఉండేవన్నీ కూడా తీసి ఫస్ట్ పక్కన పెట్టేసి అదంతా క్లీన్ చేసుకోవడము. ఇక ఈరోజైతే మొత్తం పనంతా కూడా ఈ కంబళ్ళ పనే సరిపోయింది. ఇక మీలో ఎవరైనా సరే వాడకుండా పక్కన పెట్టేసిన కంబళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. నాలాగా మీరు మాత్రం పొరపాటు పడద్దండి. మామూలుగా అయితే వాటిని అప్పుడప్పుడు ఎండకు వేసుకుంటూ ఉండేదాన్ని నేను ఇంట్లో కనుక ఉంటే. ఈ మధ్య దాదాపు సంవత్సరం పైన అయింది నేను జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి నా టైమింగ్స్ అవి సెట్ కాకపోవడం, ఒక్కోసారి సండేస్ కూడా వర్కింగ్ డేస్ అవ్వడము, ఇలా వాటిని అసలు చూసుకోనే లేదు. దాంతోపాటు ఉన్న ఈ వస్తువులు కూడా అన్నీ పురుగు పట్టేశాయి. అసలు నాకు ఈ రోజంతా కూడా చాలా బేజారు అనిపించింది. ఈ పని అసలు అది ఒకటి అంతా క్లీన్ చేసుకోవడము భయం వేసింది. మొత్తం దానిపైన ఉండే దుప్పట్లో కూడా అంతా ఇట్లానే పురుగు పట్టిందా అని. థ్యాంక్ గాడ్ అసలు అవన్నీ ఏం కాలేదు, ఓన్లీ కంబళ్ళని మాత్రమే తినేసింది. సరే అని చెప్పి బయట వేసేసి వాటిపైన ఉన్న బెడ్షీట్లు జంబకణాలు అన్నీ కూడా బాగా ఎదిలిచ్చి అన్నీ ఎండ కారేశాను. దేవుడు అయితే ఈరోజు కొంచెం ఎండ కాసింది. ఎండకు అన్నీ వేసేసాను. ఈరోజు అనిపించింది జాబ్ చేస్తే ఇట్లాంటి నష్టాలు కూడా ఉంటాయా అని చెప్పి. మనం జాబ్ చేసేది ఏదో కొంచెం ఫైనాన్షియల్గా మన హస్బెండ్కు హెల్ప్ చేద్దామని చెప్పి చేస్తూ ఉంటాం కదా. ఇంట్లో ఎవరన్నా ఉండి చూసుకుంటే పర్వాలేదు, మనము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరము బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటే ఎట్లాంటి బాధ అనిపించదు. కానీ ఇంట్లో ఎవ్వరూ లేకోకుండా ఉదయం ఇద్దరం వెళ్ళి ఇద్దరము సాయంత్రం వచ్చి సాయంత్రం కావాల్సింది చేసుకొని తిండి దీనికే సరిపోతుంది ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయితే. ఇక సండే అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు. అందుకే ఇంట్లో ఎవరైనా ఉండి ఇలాంటివన్నీ చూసుకునే వాళ్ళు ఉంటే పర్వాలేదు, ఇద్దరు వర్కింగ్ అయినా ఏం ఇబ్బంది ఉండదు. ఇలాంటప్పుడే అనిపించింది నాకు జాబ్ చేస్తే ఇట్లాంటి నష్టాలు కూడా ఉంటాయా అని చెప్పి. అన్నీ క్లీన్ చేసుకోవడము, మళ్ళీ కబోర్డ్ అంతా కూడా నీట్గా ఆ స్ప్రే ఒకటి చేసేసాను, చెదలకేసే స్ప్రే ఉంటుంది కదా అలాంటిది. ఇవి చెదలేం కాదు, ఆ పురుగులు పట్టడానికి మాత్రమే వచ్చాయి ఆ పురుగులు. ఇక అంతా కూడా మళ్ళీ కొత్తగా న్యూస్ పేపర్ వేసి మొత్తం అన్నీ ఎండకేసుకున్న బెడ్షీట్లు అన్నీ మడతేసుకొని నీట్గా కబోర్డ్లో ఈ విధంగా అయితే సర్ది పెట్టేసుకొని ఈ కలరా గుండ్లు తెచ్చి వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం హాయిగా ఉంది చూడ్డానికి. కంబడి నాన్నుంటే ఆర్టీసీ డ్రైవర్ కదా, ఎక్కడన్నా దొరికితే తెచ్చేవాళ్ళు. ఇక తను కూడా లేడు, ఎవరినన్నా అడగాలి ఈసారి కంబళ్ళు ఎక్కడ దొరుకుతాయని. మీకు తెలిసింటే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి, కంబడి ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి, ఎంత ప్రైజెస్ ఉంటాయి అనేది కూడా వీలైతే కమెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా ఏ రేంజ్లో ఉంటాయి ఇప్పుడు కొనాలంటే కంబడి అనేది. మీరు మాత్రం నాలాగా మాత్రం తప్పు చేయొద్దు. అప్పుడప్పుడు నెలకోసారి వాటిని తీసి డ్రై చేసి లోపల పెట్టుకుంటూ ఉండండి, లేదా హాయిగా బయటే వేసి పెట్టేసేయండి గూట్లో పెట్టకుండా. ఈరోజు అమ్మ ఉంది కాబట్టి నాకు కొంచెం తొందరగా పని అయిపోయి ఇవన్నీ చేసుకున్నాను. మళ్ళీ రేపు అమ్మ ఊరికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. కానీ ఈసారి అమ్మ ఊరికి వెళ్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంత హ్యాపీ అనిపించింది
అని నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఆల్రెడీ వీడియో లెంత్ చాలానే పెరిగిపోయింది, ఏమీ అనుకోవద్దు. నా మనసులో ఉన్నవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటే చాలా తేలిగ్గా అనిపిస్తుంది మనసు, అందుకనే ఈ వీడియో ఇంత పెద్దగా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో అమ్మ ఎక్కడికి వెళ్తోంది, అసలు అమ్మ వెళ్తూ ఉంటే నాకు ఎందుకు ఇంత హ్యాపీగా ఉంది అనేది తప్పకుండా షేర్ చేస్తాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు.